హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చూడండి, ఇడ్లీ పిండి అయితే రుబ్బిస్తున్నానండి. నేను తొక్కపప్పుగా పోసాను, శుభ్రంగా పొద్దున్న పోసానండి. సాయంకాలం అయితే ఫటాఫట్ దనాదన్నాన్ని నీట్ గా కడిగేసుకున్నాను. తొక్కంతా పోయేలాగా మిక్సీకి అయితే వేసేసానండి. ఒక వంతు పప్పుగా అయితే 2 వంతులు రవ్వ పోసానండి. రవ్వ కూడా మనం చేసుకున్న రవ్వ అండి, బియ్యపు రవ్వ. చాలా హెల్త్ కి మంచిదండి. ఇప్పుడైతే మనం రొట్టె ముక్క వేసేసుకుందాం ఫ్రెండ్స్. మిక్సీ అయితే పెట్టేసి నేను సాయంకాలం ఈ నైట్ అంతా నానిందండి. సాల్ట్ కూడా వేసేసాను. చూడండి, ఇలా అయితే ఉండాలండి ఇడ్లీ పిండిలాగా. ఇప్పుడైతే మీకు రొట్టె ముక్క ఎలా వేయాలో చూపిస్తానండి. పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ అయితే వెలిగించేసుకుందాం. స్టవ్ అయితే వెలిగించుకున్నాం కదండి. చూడండి ఫ్రెండ్స్, కోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకుందామండి. రొట్టె ముక్కకండి మనకి ఎంత కావాలంటే అంతా వేసుకోవచ్చు. చూడండి, నేను అయితే ఇంత వేసుకున్నాను. దోరగా ఉండాలి కదా, పర్ఫెక్ట్ గా రావాలి కదా, అందుకని స్టవ్ అయితే స్లోలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి గ్లాస్ అయితే తీసేసుకోండి. వాటర్ అయితే పోసుకోండి ఫ్రెండ్స్. వాటర్ అయితే ఇందులో హాఫే పోసుకోండి ఫ్రెండ్స్, ఫుల్ వద్దు అస్సలు. హాఫ్ పోసుకున్న తర్వాత నీట్ గా గ్లాస్ అయితే చెమ్మండకూడదండి అడుగున. మనం సెంటర్ లో అయితే పెట్టేసుకుందామండి. మూకుట్లో ఇలా సెంటర్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది లేని చూసుకోండి. సైడ్ అయితే హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇడ్లీ పిండి అయితే బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ గా రావాలంటే బాగా కలుపుకోవాలండి మనం. హీట్ అయిపోయింది కదండి. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడైతే పిండి అయితే వేసేస్తున్నానండి. కొంచెం దగ్గరికి పెట్టుకోండి ఫ్రెండ్స్. కొంచెం దగ్గరికి అయితే పెట్టుకుని ఇలా బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత హీట్ అయిన తర్వాత స్లో పెట్టుకోండి. స్టవ్ అయితే స్లో పెట్టుకోండి. ఇప్పుడైతే మనం ఒక గరిటె పిండి తీసుకుని మీకు చూపించిన విధంగా వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వేసేసుకోవాలి. గ్లాసులో అయితే అస్సలు పడకూడదండి. కొంచెం కూడా ఒక కూడా పడకూడదు. మీకు చూపిస్తున్నాను. ఇలా అయితే పిండి అంతా మనకి ఎంత దలసరి కావాలనుకుంటే అంత దలసరిగా ఇలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, పిండి మట్టి అస్సలు పడకూడదండి వాటర్లో. నేనైతే ఇలా అయితే వేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొంచెం వేసుకుంటానండి. దలసరిగా రావాలండి రొట్టె ముక్క అంటే. అప్పుడు మనకి ఇడ్లీలాగా, దోశలాగా కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫటాఫట్ దనాదన అయిపోతుందండి. 3-4 ఒకేసారి తినేయచ్చండి. చాలా టేస్టీ కూడా. చూడండి, ఇలా అయితే పర్ఫెక్ట్ గా వేసేసుకోవాలి. నేనైతే ఒక్కటే వేస్తున్నాను పెద్దదిగా. చాలా టేస్టీ ఫ్రెండ్స్. గ్లాస్ కి హాఫ్ వచ్చేసేలాగా వేసానండి నేను. చాలా టేస్టీ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసేసుకున్నాం కదా. హై ఫ్లేమ్ లో మట్టికి అస్సలు వద్దండి. పిండి అయితే ఇలా పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మూత అయితే పెట్టేసుకున్నామండి. పొంగకుండా ఉండాలంటే ఇలా పెద్ద దాంట్లోనే కలుపుకోవాలండి పిండి. నైట్ అంతా నానుతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసేసుకున్నాం కదండి. పర్ఫెక్ట్ గా వచ్చేసింది కదా. చూడండి, చాలా బాగుంటుందండి. ఇలాగా ఆయిల్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఇలా అయితే పైన అంతా వేసుకోండి ఫ్రెండ్స్. ఎంతంటే తర్వాత మనం టేస్ట్ అది సూపర్ గా ఉంటుందండి. చాలా టేస్టీ. వాటర్ ఎందుకు పెట్టారా అని అనుకుంటున్నారా? ఈ వాటర్ మరుగుతాయండి. కొత్త మరిగి ఇది ఇడ్లీ లాగా పైన ఇడ్లీ లాగా తయారవుతుందండి. కిందేమో రొట్టె ముక్కలాగా, దోశలాగా కలర్ అది అలా తయారవుతుంది. అందుకని ఇలా అయితే గ్లాస్ పెట్టానండి. పైన కింద మనకు కావాలంటే తిరిగేసుకోవచ్చు, లేకపోతే అలాగే కట్ చేసుకుని తినేయచ్చండి. ఆయిల్ అయితే వేసేసాం కదా. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందామండి. పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా సరిపోయి మూత ఉండాలి. ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఒక 15 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దామండి. ఈ రొట్టె ముక్క 15 నిమిషాల తర్వాత చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే శుభ్రంగా దమ్ బిర్యానీ కూడా లాగిచ్చేద్దామండి. వావ్, చూడండి ఫ్రెండ్స్, దమ్ బిర్యానీ చాలా టేస్టీ కదండి. శుభ్రంగా నేనైతే లాగిచ్చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే చికెన్ పీస్ అండి. ఇవైతే ఇలా పెట్టేసుకుంటున్నా. వావ్, చాలా టేస్టీ కదండి ఫ్రెండ్స్. ఇప్పుడు దమ్ బిర్యానీ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, వావ్, నాకైతే చాలా నచ్చేసినాయండి. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తున్నాయా మీకు? నాకైతే చాలా నచ్చినాయండి. సూపర్ కదా ఫ్రెండ్స్. వావ్, చూడండి, లెగ్ పీస్ అయితే చాలా బాగుంది కదా. సూపర్ కదండి. వావ్, చూడండి, చాలా టేస్టీ అండి. కర్రీ అయితే సూపర్ కదండి. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. నాకైతే నోరు ఊరిపోతుందండి. చాలా టేస్టీ. శుభ్రంగా లాగిచ్చేద్దామండి. శుభ్రంగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కూడా మనం మటన్ కర్రీ. వావ్, చూడండి, మటన్ కర్రీ. వావ్, అన్ని పీసులు ఉన్నాయి కదండి. మటన్ కర్రీ అయితే కొంచెమే వేసుకుందామండి. గ్రేవీ
చాలా బాగుంటుందండి మటన్ గ్రేవీ, మటన్ పీసు. నేను ఇందులో కొంచెం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కర్రీ అయితే ఇంత ఉంది చూడండి. వావ్, చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీ అండి. చికెన్ కర్రీ కూడా సూపర్ గా ఉంది కదండి. ఇప్పుడైతే పీసులు వేసేసుకుందాం. చాలా టేస్టీ అండి. వావ్, చూడండి ఫ్రెండ్స్, ప్లేట్ పడతలేదండి, మొత్తం వేసుకుని తినేయాలనిపిస్తుంది. మొత్తం తింటానో లేదో కానీ వేసేసుకుంటున్నాను చూడండి. మటన్, చికెన్ సూపర్ కదండి. నాకైతే బోన్స్ ఎక్కువ ఇష్టం అండి. బోన్స్ అయితే చాలా ఇష్టంగా తింటాను నేను. మీరందరూ మెత్తనే తింటారేమో, నాకైతే బోన్స్ అయితే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. శుభ్రంగా లాగిచ్చేద్దామండి. ఇన్నైతే ఉన్నాయి కదా ఐటమ్స్. అక్కడేమో రొట్టె ముక్క కాలుతుందండి, అది కూడా తినేస్తానండి. సూపర్ కదా ఫ్రెండ్స్. వావ్, కేక్ చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ అండి కేక్ అయితే. ఇదైతే చూడండి చాలా టేస్టీ అండి, సూపర్ కేక్ అండి. నేను తిని చూపించేస్తాను మీకు. వావ్, చూడండి చాక్లెట్ హనీ, చాలా చాలా సూపర్ అండి. వావ్, తినేకోలు తినాలనిపించేస్తుంది ఫ్రెండ్స్. నేను తినేస్తున్నా, లాగిచ్చేస్తున్నా. మీకు కూడా నోరూరిపోతుంది కదా. నేను తిన్న ఐటమ్ తినేస్తున్నానండి. కేక్ తినేసి ఇదేం తింటాను అని అనిపిస్తుంది మళ్ళీ. ఇదైతే కొంచెమే తీసుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే తినలేను ఇంత, కొంచెమే తీసుకుంటానండి. సూపర్ అండి కేకు, అదృష్టండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ నేను తయారు చేశాను అనుకుంటున్నారా? అస్సలు కాదండి. మా జైబాబు బర్త్డే అయితే అయిపోయింది, వాళ్ళు పంపించారండి ఇవన్నీ. చాలా చాలా టేస్టీ అండి, అదృష్టం అండి, సూపర్ అండి, చాలా సూపరు, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. అన్ని కూడా తిని చూసేద్దామా? వావ్, చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా చాలా ఇష్టం అండి. బిర్యానీ రైస్ కదా, దమ్ బిర్యానీ అండి, సూపర్ అండి. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఏ తినాలో తెలియట్లేదండి, అలా ఉంది నా బ్రెయిన్. ఇప్పుడైతే నేను లెగ్ పీస్ తీసుకుంటానండి, నాకు లెగ్ పీస్ అంటేనే ఎక్కువ ఇష్టం. తినేద్దాం ఫ్రెండ్స్. మీకు కూడా నోరు ఊరిపోతుందా కదా ఇన్ని ఐటమ్లు పెట్టుకుని తినేస్తున్నారని. చాలా సూపర్ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉన్నాయి. అప్పుడైతే చికెన్ తిందామండి. చికెన్ పీసు చూడండి ఫ్రెండ్స్. వావ్, చాలా టేస్టీ అండి చికెన్ పీస్ అది. అసలు మసాలా ఉంది కదండి, అదర్స్ ఫ్రెండ్స్. నాకైతే తినేకోలు తినాలనిపించేస్తుంది. చికెన్ ఫిష్ అయితే అదర్స్ అండి, నాకు ఫిష్ చాలా నచ్చేసింది. అసలు ఒక్క ముళ్ళు కూడా లేదండి, అంత పర్ఫెక్ట్ గా ఉంది. వావ్, సూపర్ అండి. ఇప్పుడైతే మటన్ తినేస్తానండి. నాకు ముడుసు అంటేనే ఇష్టం అండి. ఇలాగా ఉండాలండి, లెగ్ పీస్ లాగా, ఇలా ఉంటేనే ఇష్టపడతాను. చాలా బాగుందండి, సూపర్ గా ఉందండి. వావ్, చూడండి ఫ్రెండ్స్, శుభ్రంగా అయితే లాగిచ్చేసా కదా. ఇది అవుతుంది, ఇందులో పడేద్దామండి. ఇందులో కూడా తీసుకోవాలంటే ఇది కూడా టేస్ట్ ఎక్కువే. మాటలు రావట్లేదండి, అంతవరకు వచ్చేసింది నాకు. మటన్ చూపించేసాను కదా, చికెన్ కూడా చూపిస్తానండి. నాకు చికెన్ కూడా బోన్స్ ఉంటేనే ఇష్టం అండి. ఇప్పుడైతే ఇది బోన్స్ అండి, గట్టిగానే ఉంది, తిని చూపించేస్తాను మీకు. సూపర్ ఫ్రెండ్స్, దమ్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఫిష్, కేక్, అదర్స్. నేనైతే శుభ్రంగా కడుపు ముందు లాగిచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీ చూడండి, మీరు కూడా ఇలా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి.
మనకు కావాల్సింది ఏముందండి, కడుపు నిండా ఫుడ్ అంతే కదా. మనం ఏమి పట్టుకెళ్ళమండి, వెళ్ళేటప్పుడు ఇలా శుభ్రంగా తినేద్దామండి. ఇలా టేస్ట్లు చూద్దాం అంతే కదండి మన జీవితం. వెళ్ళేటప్పుడు అంటే ఏది పట్టుకెళ్ళాం, శుభ్రంగా తెచ్చుకోండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి. చాలా చాలా టేస్టీ అండి. నేనైతే మొత్తం లాగే చేస్తాను. వీడియో అయితే పెద్దగా అయిపోతుంది కదా, అందుకని ఇంకా స్టాప్ చేస్తానండి. లాస్ట్ అయితే రొట్టె ముక్క చూపించేస్తా. రొట్టె ముక్కలు అయితే పెట్టేశాను కదా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. దమ్ బిర్యానీకి అయితే బాయ్ అండి. ఇక్కడ నోరు ఊరిపోతుంది కదండి, సారీ అండి మీకు పెట్టలేకపోతున్నందుకు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటి అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మగవాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తున్నారండి. చాలా చాలా టేస్టీ అండి, సూపర్ కదా ఫ్రెండ్స్. అన్ని కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. లెగ్ పీస్ కూడా తినేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. నా వల్ల అయితే అవ్వలేదండి, ఈయనకి ఇచ్చేసాను ప్లేట్ అవుతే. చూడండి, నాకు కావాల్సిన నేను తిని చూపించేసాను కదా మీకు. చాలా బాగుందంటండి. చూడండి ఫ్రెండ్స్, లెగ్ పీస్ అయితే తినేస్తున్నారు. వావ్, చాలా బాగుందంటండి, సూపర్ గా ఉందంట. ఆయన అయితే చెప్పలేకపోతున్నారు, అంత బాగుందంట. నేనే చెప్పేస్తున్నానండి. సరే అండి, మనం రొట్టె ముక్క చూసేసుకుందాం. వెళ్ళిపోదామా, చూసేద్దాం ఫ్రెండ్స్ రొట్టె ముక్క అయితే మనం. వావ్, చూడండి, దిబ్బ రొట్టె అంటారు, రొట్టె ముక్క అంటారు. అసలు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. అసలు పొంగిందండి, సూపర్ గా పొంగింది. కేక్ పొంగినట్టు పొంగిందండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఫ్రెండ్స్. చూడండి, వాటర్ అయితే ఇలా మరిగినాయి కదా, ఈ మరిగినాయి అయితే ఇలా ఆవిరి వచ్చేస్తుందండి. ఆవిరి వచ్చేసి శుభ్రంగా ఇలాగైతే ఇడ్లీలా ఉడికిపోతుందండి. చూడండి పర్ఫెక్ట్ గా ఎలా ఉడికిందో, ఇడ్లీలా ఉడికిందండి. చూడండి, సైడ్ లో అయితే లైట్ లైట్ గా కలర్ వస్తుంది కదా. ఇంకొంచెం కలర్ రానిచ్చి మనకి ఎలాగే కావాలంటే ఎలా తీసేసుకోవచ్చండి, కావాలంటే తిరిగేసుకోవచ్చు. చూడండి, వాటర్ అయితే ఎలా మరుగుతున్నాయి కదా, ఇడ్లీలా కుక్ అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, గ్లాస్ అయితే తీసేసుకుందామండి ఇలా అనేసి. చూడండి, పర్ఫెక్ట్ గా కలర్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడైతే తిరిగేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. చూడండి, పర్ఫెక్ట్ గా ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్టర్ అయితే పట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా రెండు చేతులతో తిరిగేసుకోవచ్చండి, ఇలా కూడా తిరిగేసుకోవచ్చు మనం. చూడండి, ఇలా అయితే ముక్కలు అవుతాయి మట్టికి నీట్ గా అవుతాయి. క్లాత్ తీసుకుని చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పట్టుకోవాలండి రెండు వైపులని. మనం రొట్టె ముక్క అయితే ఇలా ఇలా అడ్జస్ట్ పైకి అనుకుని ఒకేసారి. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది కదా. కొంచెం ఇలా అయితే మైన్ సెంటర్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీ అండి, సూపర్ కదండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది, బాగా కుక్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇడ్లీ ఉన్నట్టు ఉందండి పర్ఫెక్ట్ గాని, అసలు అంటుకుంటలేదు కూడా. ఇప్పుడైతే 5 నిమిషాలు చాలండి, లోపలంతా కుక్ అయిపోయింది కదా. ఓన్లీ జస్ట్ అలా తిరగేయటం గురించి అంతే. మీరు ఇలా కూడా చేసుకోవచ్చు, లేకపోతే అలాగే తినేయచ్చండి. కట్ చేసుకుని ఇలా తిరిగేసుకోవాలంటే తిరిగేసుకోవచ్చండి. నాకైతే కొంచెం లైట్ గా కూడా కింద కూడా లైట్ గా కుక్ అయితే బాగుంటుందని ఇలా తిరిగేసాను. అవసరం లేదండి, బాగుంటది అలా కూడా తినేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, రొట్టె ముక్క అయితే ఇలా అయితే కాలిపోయింది కదా. ఇప్పుడు తీసేసుకుందామండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఇలా ఇలా అనేసుకుని ఫ్రెండ్స్ ఇలా అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసింది కదా, చాలా చాలా బాగుందండి. ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, కలర్ అయితే చాలా బాగా ఉంది కదా. ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుందామండి పీసుల కింద. ఇది ఇద్దరికి నేర్చండి ఫుల్గా అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా అయితే కట్ చేసేసాను. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది కదా. ఈ పక్కకు అయితే తిప్పేసుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా ఇలా అయితే కట్ చేసేసుకోండి. చాలా చాలా టేస్టీ అండి, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి, సూపర్ ఫ్రెండ్స్. చూడండి, ఇడ్లీ కన్నా బాగా కుక్ అయిపోద్దండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఎలా ఉంది ఏంటి అని. మీకు నచ్చిన తర్వాతే వేసుకోండి, వేసుకున్న తర్వాతే కామెంట్ పెట్టండి, తిని చూసిన తర్వాతే కామెంట్ పెట్టండి. బాయ్.